ఇంతకు ముందు వీడియోలో మనం దహనం కంబషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఒక పదార్థం వేడి సమక్షంలో గాల్లోని ఆక్సిజన్తో చర్యను జరిపి ఎక్కువ ఉష్ణాన్ని అలాగే కాంతినిచ్చే ప్రక్రియను దహనమని అంటారు. మండే స్వభావం ఉన్న ఈ పదార్థాన్ని దహనశీలి పదార్థమని పిలుస్తాం. అయితే ఈ దహనశీలి పదార్థాలన్నీ ఒకేలాగా మంటను అందుకోవు. ఉదాహరణకు కర్ర కంటే కాగితం చాలా త్వరగా మండుకుంటుంది. అలాగే అగ్గిపెట్టెలోని అగ్గిపుల్లలు వాటంతట అవే మంటను అంటుకోవు. కానీ తెల్ల భాస్వరం దానంతట అదే మంటను అందుకుంటుంది. దీని గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మీరెప్పుడైనా క్యాంప్ ఫైర్ వేసేటప్పుడు వట్టి కర్రలను మండించడం కన్నా కాగితం లేదా కొద్దిగా కిరోసిన్ వాడితే మంట సులభంగా అంటుకుంటుందని గమనించారా? ఎందుకిలా జరుగుతుంది? దీని వెనుక ఉన్నటువంటి కారణమేంటి? దీనంతటికీ కారణం జ్వలన ఉష్ణోగ్రత, ఇగ్నిషన్ టెంపరేచర్. ఒక పదార్థం ఏ ఉష్ణోగ్రత వద్దనైతే మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత, ఇగ్నిషన్ టెంపరేచర్ అని అంటాం. ఈ జ్వలన ఉష్ణోగ్రత పదార్థాన్ని బట్టి మారుతుంది. ఒక పదార్థ జ్వలన ఉష్ణోగ్రత విలువ ఆ పదార్థం ఎంత త్వరగా మంటనంటుకుంటుందో తెలుపుతుంది. ఉదాహరణకు కర్రతో పోలిస్తే కాగితానికి ఈ జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. అంటే కాగితం మండటానికి తక్కువ వేడి సరిపోతుంది. అందుకే అది చాలా త్వరగా అంటుకుంటుంది. మరి అగ్గిపుల్లల సంగతేంటి? ఒకవేళ అగ్గిపుల్లలు వాటంతటవే మండే స్వభావాన్ని కలిగి ఉంటే మొత్తం డబ్బా కూడా కాలిపోతుంది కదా. కానీ అలా జరగదు. అందుకు భిన్నంగా అవి డబ్బాలో భద్రంగా ఉంటాయి. అంటే అగ్గిపుల్లలు డబ్బాలో ఉన్నప్పుడు వాటి జ్వలన ఉష్ణోగ్రతకు అవి చేరుకోలేదు. ఎప్పుడైతే మనం వాటిని అగ్గిపెట్టెపై గీస్తామో అప్పుడు జరిగే ఘర్షణ వల్ల పుట్టే ఆ కొద్ది వేడి జ్వలన ఉష్ణోగ్రతను చేరుకునేలాగా చేస్తుంది. అప్పుడే దహన ప్రక్రియ మొదలై మంట వస్తుంది. భలే ఆసక్తికరంగా ఉంది కదా. ఇలా జ్వలన ఉష్ణోగ్రత విలువ తక్కువగా ఉండి త్వరగా మండే పదార్థాలను త్వరగా మండే పదార్థాలు ఇన్ఫ్లేమబుల్ సబ్స్టాన్సెస్ అని అంటాం. పెట్రోల్, ఆల్కహాల్, వంట గ్యాస్ ఇంకా ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆక్సిజన్, హైడ్రోజన్ వంటివి త్వరగా మండే పదార్థాలకు ఉదాహరణలు. వీటి జ్వలన ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉంటుంది. అంటే ఒక చిన్న నిప్పురవ్వ తగిలినా చాలు వెంటనే మండుకుంటాయి. మరి ఈ మంటలను ఆపడం ఎలా? దాన్ని నియంత్రించాలంటే మనమేం చేయాలి? మంటనాపాలంటే ముందుగా మనం దాన్ని మండించేవేవో తెలుసుకోవాలి. మనం ఇంతకు ముందే దహనం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఒక దహనశీలి పదార్థం వేడి ఉన్నప్పుడు ఆక్సిజన్తో చర్య జరిపి మంటనిస్తుంది. అయితే ఈ మంట వెలుగుతూ ఉండాలంటే ఖచ్చితంగా 3 అంశాలు కావాలి. మొదటిది వేడి, రెండవది ఇంధనం అంటే మండే పదార్థం, మూడవది గాల్లోని ఆక్సిజన్. ఈ మూడింటి కలయికనే మనం ఫైర్ ట్రయాంగిల్ అని అంటాం. ఇందులో ఉన్న ఈ 3 అంశాలు మంట పుట్టాలన్నా కొనసాగాలన్నా కూడా చాలా ముఖ్యం. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే మంట మరింత వేడిని, కాంతినిస్తూ మండుతూనే ఉంటుంది. కానీ ఇందులో ఒక మ్యాజిక్ ఉంది. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని తీసేసినా మంట ఆగిపోతుంది. ఎలాగంటే మనం ఆక్సిజన్ను ఆపేస్తే మంట ఆరిపోతుంది. అలాగే వేడిని తగ్గిస్తే మంట ఆగిపోతుంది. ఇక ఇంధనాన్నే తీసేస్తే మండటానికి ఏమీ ఉండదు. కాబట్టి అప్పుడు కూడా మంట ఆరిపోతుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి వాడేటువంటి ట్రిక్ ఇదే. వాళ్ళకు ఈ ఫైర్ ట్రయాంగిల్లో దేన్ని తొలగించాలో కరెక్ట్గా తెలుసు. దీనివల్ల వాళ్ళు వెంటనే వాటిని తొలగించి మంటలను ఆర్పుతారు. అయితే మంటలను ఆర్పడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనం అందులో నీటిని వాడి మంటలను ఎలా నియంత్రిస్తారో చూద్దాం. భవనాలకు మంటలు అంటుకున్నప్పుడు ఫైర్ ఇంజన్లు నీటిని చల్లుతాయి కదా. అది కేవలం తడపడానికి మాత్రమే కాదు, అక్కడ నీరు 2 ముఖ్యమైన పనులు చేస్తుంది. మొదటిది నీరు వేడిని గ్రహించి మంటను చల్లబరుస్తుంది. రెండవది నీరు మంటను ఇంధనాన్ని కప్పివేసి
గాలి సరఫరాను ఆపేస్తుంది. చూసారా? మంటలపై నీటిని చల్లినప్పుడు వేడి తగ్గుతుంది. అలాగే ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. కాబట్టి మంట వెంటనే ఆగిపోతుంది. అందుకే మంటలను ఆర్పడంలో నీరు ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. సరే, ఒకసారి మనం ఇప్పటివరకు నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకుందాం. ఒక పదార్థం ఏ ఉష్ణోగ్రత వద్దనైతే మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత అని అంటాం. ఈ జ్వలన ఉష్ణోగ్రత పదార్థాన్ని బట్టి మారుతుంది. కొన్ని పదార్థాలు తక్కువ జ్వలన ఉష్ణోగ్రత విలువను కలిగి ఉండి త్వరగా మండుతాయి. అలాంటి పదార్థాలను త్వరగా మండే పదార్థాలని అంటాం. పెట్రోల్, కాగితం, ఆల్కహాల్, ఎల్పిజి ఇటువంటివి త్వరగా మండే పదార్థాలకు ఉదాహరణ. వీటి జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అవి సులభంగా మంటనంటుకుంటాయి. మంట ప్రారంభం కావడానికి ఫైర్ ట్రయాంగిల్ అంటే వేడి, ఇంధనం, ఆక్సిజన్ అవసరం. ఈ మూడింటిలో మనం ఏదైనా ఒకటిని తొలగించినా మంట ఆగిపోతుంది. దీన్ని ఉపయోగించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతారు. ఇంకా నీటిని ఉపయోగించి కూడా మంటను ఆర్పచ్చు. మంటపై నీటిని చల్లినప్పుడు నీరు వేడిని తగ్గించి ఆక్సిజన్ సరఫరాను ఆపేస్తుంది. దీనివల్ల మంటలు ఆగిపోతాయి. ఈ సైన్స్ అర్థం చేసుకుంటే మనం అగ్ని ప్రమాదాల నుండి మరింత సురక్షితంగా ఉండొచ్చు.